తండ్రి మాటను జవదాటని కొడుకు, తల్లి కోసం రాజ్యాన్నే వదులుకున్న త్యాగశీలి, ధర్మం కోసం పోరాడిన యోధుడు, ప్రజల సంక్షేమానికి విలువ ఇచ్చిన పాలకుడు. ఇలా ఒక్కటేంటి, ఆయనలో ఉన్నవన్నీ మంచి గుణాలే. శ్రీరామచంద్రుణ్ణి ధర్మానికి ప్రతీకగా చెప్తుంటారు. అందువల్లే అయోధ్య రామయ్యే ఈ అఖండ భారతదేశంలో అందరికీ ఆదర్శంగా మారాడు. రాముడి నుంచి ఏం నేర్చుకోవాలి అని ఆలోచించాల్సిన పని లేదు. రాముడు చేసిన ప్రతి పని ఒక ఆదర్శమే. ఆయన అలవాట్లు, పద్ధతులు అన్నీ ప్రతి ఒక్కరూ నేర్చుకోదగినవే. శ్రీరాముణ్ణి ఓ కొడుకుగా గమనిస్తే రాముడి తండ్రి ఏం చెప్పినా గౌరవం, ప్రేమతో పాటిస్తాడు. తండ్రి గౌరవం కోసం తన సౌకర్యాలన్నీ వదిలి అడవులకు వెళ్ళాడు. రామయ్య సవితి తల్లిని సైతం సొంత తల్లిగా భావించాడు. సవితి తల్లి కొడుకు మీద ప్రేమ చూపించకపోయినా తన సొంత బిడ్డకు అనుకూలంగా ప్రవర్తించినా ఆమెను సొంత తల్లిలాగే చూశాడు. ఆమె కోరికలను గౌరవించాడు. ఇక అయోధ్య రామయ్య ఏకపత్ని వ్రతుడని పెద్దగా చెప్పాల్సిన పని లేదు. భార్యను రక్షించుకునేందుకు గొప్ప పోరాటం చేశాడు. ఆమె రక్షణ, స్వేచ్ఛ కోసం యుద్ధాన్ని జయించాడు. రాజుగాను రామయ్య ఎంతో ఆదర్శంగా నిలిచారు. ప్రజల కోసం సర్వస్వం త్యాగం చేసిన మహారాజు రాముడు. సొంత సుఖాలు, ఆనందం, అవసరాల కంటే రాజ్యమే ముఖ్యమని చాటాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాముడి లాంటి రాజు పుట్టలేదు. అందుకే ఇప్పటికీ రామరాజ్యమే గొప్పదని చెప్తుంటారు. ఇలా రాముడిలోని మంచి లక్షణాలను మనం నేర్చుకుందాం. ఆయన అడుగుజాడల్లో నడుద్దాం. జై శ్రీరామ్.